ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన 1వ వచనము నుండి 6 వచనాలు మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడువు, మమ్మల్ని ప్రేమించి రక్షించుకున్నారు తండ్రి. అందును బట్టి స్తోత్రములు నాయన. మా ప్రభువా, ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మేము చదువుకున్నాం. మీరే దీవించి ఆశీర్వదించండి. నాతోనూ మాతోనూ మాట్లాడి మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును మీరు అనుగ్రహించండి. ప్రభువా, మీ నామాన్ని మహింపరచుకునమని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క కీర్తనలో మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకున్నాం. 6 వచనాలు కలిగినటువంటి ఈ కీర్తన మరి దావీదు కీర్తన అంటారు. మరి కీర్తనల గ్రంథంలో దావీదు మాత్రమే కాదు కానీ మరి అనేకులైనటువంటి భక్తులు ప్రభువును గూర్చి వారు రచించినటువంటి కీర్తనలు కూడా ఈ కీర్తనల గ్రంథంలో పొందుపరచబడినవి. ఈ కీర్తనల గ్రంథంలో మొత్తము 150 కీర్తనలు ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ప్రియులారా, మరి యొక్క మొదటి కీర్తన ప్రారంభములో ఉంది. ఇది ప్రథమ స్కంధము అని రాయబడి ఉంది. ఈ కీర్తన ఆరంభము మనం గమనించినట్లయితే ఇది దుష్టులతో ఆరంభమవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కీర్తన దుష్టులతో ఆరంభమవుతూ ఉన్నది. చివరి వచనం 6వ వచనంలో నీతిమంతులతో ముగుస్తుంది. మొదటి అధ్యాయం 1వ వచనం చూద్దాం, చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక. ఈ మొదటి వచనములో దుష్టులు, పాపులు, అపహాసకులు 3 మాటలు ఉపయోగించబడ్డాయి. మొదటి కీర్తన 6వ వచనం, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అను. కాబట్టి మొదటి వచనంలో మనకు నీతిమంతులు కనబడట్లేదు, కానీ 6వ వచనంలో నీతిమంతుల మార్గము అన్నాడు. కనుక వచనము ఆ అధ్యాయము యొక్క ప్రారంభములో
దుష్టులతో ప్రారంభమై నీతిమంతుల మార్గముతో ముగుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నీతిమంతులతో ముగుస్తుంది. పాపుల మార్గముతో ఆరంభమై నీతిమంతుల మార్గముతో ముగుస్తుంది. అలాగే ప్రియులారా, ఆదికాండం 1వ అధ్యాయం కూడా మనం గమనించినట్లయితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడుతూ, మరి ఆ కింద వచనాల్లో మనం చూస్తే చీకటి అగాధ జలములతో నిండి ఉండెను అని అన్నాడు. కాబట్టి చీకటి అగాధ జలములతో నిండి ఉండడం అనేటటువంటిది మనం ఆలోచించినట్లయితే, ఆ ఆరంభం బైబిల్ మనం చదువుకుంటున్నటువంటి ఆ ఆరంభములో, ఆ 1వ అధ్యాయంలో మనకి ఆ భూమి యొక్క పరిస్థితి, దానిపైన ఉన్నటువంటి చీకటి ఎలాగైతే అగాధ జలములపైన అలుముకొని ఉందో, 2వ వచనంలో 1వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చీకటితో ఆరంభమైనటువంటి ఆదికాండము ఆ భయంకరమైన పరిస్థితి, ఆ భయంకరమైన సిచ్యువేషన్, అగాధ జలములు, చీకటితో అగాధ జలములు కప్పబడి ప్రియులారా, ఎంతో భయాందోళనకరంగా ఉంటున్నటువంటి పరిస్థితి అది. 1వ కీర్తనలో చెప్పబడిన ఆ దుష్టత్వము, ఆ పాపులు, అపహాసకులు, అది కూడా ఎంతో భయంకరమైనటువంటి సిచ్యువేషన్. అటువంటి ఆదికాండము ఆ చీకటి, ఆ భయంకరమైన పరిస్థితితో ఆరంభమై ప్రకటన గ్రంథం అంటే బైబిల్లో ఆఖరి ప్రవచన గ్రంథం ఆఖరి అధ్యాయంలో కూడా 22వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన నీతి సూర్యుడు, ఆయన వేకు చుక్క, ఆయన వెలుగై ఉన్నాడు, దీపమై ఉన్నాడు. ప్రియులారా, ఆయన సర్వ మానవాళి కొరకు తిరిగి 2వ రాకడలో మొదట వచ్చాడు, మానవుల కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చనిపోయి తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు. సర్వ మానవాళి కొరకు రాబోతున్నటువంటి ఆయన వేకు చుక్క, వెలుగై ఉన్నాడు అని మనం ప్రకటన ఆఖరి అధ్యాయాలు 21లో మనం చూస్తాం. ప్రభు రాబోతున్నాడని. విలాప వాక్యంలో కూడా ఆయన నీతి సూర్యుడు అని చెప్పబడి ఉంది. నీతి సూర్యుడు ఆయన ఉదయిస్తాడని చెప్పబడి ఉంది. ఆ ప్రకటన గ్రంథం 21లో మనం చూస్తాం, ఆయన గొర్రెపిల్లయే దానికి దీపము అని. 21, 23లో మనం చూస్తాం ఆ పట్టణానికి. కాబట్టి ఆదికాండము అంటే 1వ అధ్యాయంలో చీకటితో ప్రారంభమైనటువంటి ఈ లోకము క్రీస్తు ప్రభు యొక్క వెలుగుతో ముగుస్తున్నట్లుగా ప్రకటన అంటే చివరి గ్రంథము, చివరి అధ్యాయాలలో మనం 21, 22 ఆయన నీతి సూర్యుడిగా రాబోతున్నాడు. క్రీస్తు ప్రభువారు తన ప్రజల మీద ఆయన ఉదయిస్తాడు.
కనుక చీకటి అనేటటువంటిది ఉండదు. మరి ఆ పట్టణానికి దేవుడు ఏదైతే సిద్ధపరచబోతున్నాడో ఆ పట్టణానికి ఆయనే వెలుగై ఉంటాడని చెప్పి ఆ వివరణ మనం చూస్తాం ప్రియులారా. అయితే ప్రియులారా, మనం ఇక్కడ గమనిద్దాము, దేవుని వాక్యం మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రయోజనకరంగా ఉండాలనే రాయబడి ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితము కూడా ఆరంభము చీకటి కావచ్చు. చీకటి అంటే పాపము, దాని వలన నిత్య నరకం ఉన్నది. ఈ విషయం నీకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడు. నమ్మితే నీ పాపం క్షమించబడుతుంది, నిత్య జీవం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, వాక్యం చెబుతుంది, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అయితే దేవుడు తన వెలుగులోనికి రమ్మనుచున్నాడు. 1 పేతురు 2:9 ఆరంభములోనే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినవాడు. చీకటిలో ఉన్న ప్రజలను ప్రభు ఏం చేస్తున్నాడంట? వెలుగులోనికి రమ్మని చెప్తున్నాడంటండి. ఇదే గాస్పల్, ఇదే సువార్త. సువార్త అంటే మత మార్పిడి కాదు. మతం మార్చుకోవడం వల్ల ఏ లాభము లేదండి. మనసు మారాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాప జీవితము నుండి ఆయన నిన్ను విడిపించి నిత్య జీవానికి వారసుడుగా చేయాలని దేవుని ప్రగాఢమైన కోరిక, ప్రగాఢమైన ఆలోచన. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. నీ ఆరంభము అది చీకటి కావచ్చు, పాప సంబంధమైన స్థితిలో మనం ఉండొచ్చు, కానీ ముగింపు అనేది చక్కగా ఉండాలని దేవుడు ఎంతో ప్రేమించి చీకటిలో ఉన్నటువంటి మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, ఈ వెలుగు ఎటువంటిది ప్రియులారా? ఇది ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. ఆ వెలుగును చూచినటువంటి పౌలు గారు కంప్లీట్గా తన జీవితాన్ని మార్చుకున్నాడు. మారిపోయింది, లైఫ్ అంతా మారిపోయింది. ఆ దమస్కు మార్గమున ఆయన పోతూ ఉన్నప్పుడు దమస్కులో ఉన్న వారిని, ప్రభువుని ఎరిగిన వారిని హింసించాలని వెళ్తున్నప్పుడు పౌలు గారికి ఇచ్చిన ఆ దర్శనము, ఆ వెలుగు ఆయన చూచినప్పుడు సంపూర్ణంగా తన జీవితం మార్చబడినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. పౌలు గారు కూడా ఆయన అంటాడు, అగ్రిప్ప గారితో అపోస్తలుల కార్యముల గ్రంథంలో తన సాక్ష్యాన్ని అగ్రిప్ప గారితో పంచుకుంటూ, అగ్రిప్ప గారు ఆయన మహాచక్రవర్తి, ఆయనతో ఆ సాక్ష్యాన్ని పంచుకుంటూ ప్రియులారా, అగ్రిప్ప రాజా అంటూ, మరి ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడును కాలేకపోయినాను అని పలుకుతాడు. ప్రభువు దర్శించినప్పుడు అనేకులు ఆయన వెలుగును చూచి ఆయన వెలుగులోనికి వచ్చినట్లుగా, ధరించినట్లుగా, ధన్యులైనట్లుగా మనం చూస్తాం. ప్రియ సహోదరుడు, సహోదరి,
దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగు. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు ఆయన మాట విని ఆయన వెలుగులోనికి నీవు వస్తే ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలముగా మనం ఉంటామండి. చాలామంది మీది ఏ గోత్రం, మీరు ఏమిటోళ్ళు అని అడిగే వాళ్ళు ఉన్నారు కదండి. ఏమైనా కావచ్చు, పేదవారు కావచ్చు, అంటరాని వారు కావచ్చు, తక్కువ కులం కావచ్చు, ఇంకా ఎనీబడి. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుడు నిన్ను ప్రేమించి ఆయన నిన్ను ఏమి చేయాలనుకుంటున్నాడు? ఆయన నిన్ను రాజులైన యాజక సమూహముగా చెయ్యాలి అనుకుంటున్నాడు. దేవుని వాక్య యోహాను సువార్త 1వ అధ్యాయములో ఇలా చెప్పబడుతుంది, ప్రియులారా, తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ కూడా దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడంట. మన ప్రభు ఎలాంటి వాడు? ఆయన రాజు అని చెప్పబడింది. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అంట ఆయన. చూడండి, కాబట్టి తండ్రి రాజు అయినప్పుడు మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి, మనం యేసు ప్రభునందు నమ్మకం ఉంచి ఆయన పిల్లలుగా చేయబడినప్పుడు ఆయన మనకి ఇచ్చేటటువంటి అధికారంలో మనం కూడా ఎవరు అంట? రాజులైన యాజక సమూహం అని చెప్పి రాయబడి ఉంది. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, మనల్ని దగ్గరకు తీర్చుకొని ఒక కిరీటాన్ని తీసి మన మీద పెడుతున్నాడు కదా. మనం దేవుని పిల్లలము అనని, రాజులైన యాజక సమూహము అనని, దేవుని సొత్తైన ప్రజలంగా ఉంటామంట. అలాగే దుష్టత్వములో ఉన్న మనలను, పాపాత్ములమైన మనలను నీతిమంతులుగా కూడా ఆయన తీరుస్తాడు. ఇది మన సబ్జెక్ట్ ఇదే ప్రియులారా. మొదటి కీర్తనలో పాపులతో ఆరంభమైన మొదటి వచనం, ఆఖరి వచనంలో నీతిమంతులతో ముగుస్తుంది. కాబట్టి నీతిమంతులుగా తీరుస్తాడు ఆయన పాపాత్ములమైన మనల్ని. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం, 9 నుండి 11 వచనాలు మనం చదువుకుంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితలము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని రాయబడి ఉంది. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని. కొరింథీ సంఘస్థులకి పౌలు గారు రాస్తూ, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని అంటున్నాడంటే అర్థమేంది? వారు దొంగలుగా, లోభులుగా, త్రాగుబోతులుగా, దోషకులుగా, దోచుకునేవారుగా, దేవుని రాజ్యానికి వారసులు కానేరే వారుగా ఉన్నారు. అట్టి వారిని దేవుడు ఏం చేశాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అంటున్నాడు. దేవుడు నీతిమంతులుగా ఎలా తీర్చాడు? కడిగాడు. ఆత్మయందు మీరు కడుగబడి అంటున్నాడు. మన దేవుని ఆత్మయందు మనం కడుగుబడ్డామంట. అంత గొప్ప మాట అండి. ప్రభు కడుగుతాడా? దొంగలుగా ఉన్నవారిని, లోభులైన వారిని, తాగుబోతులైన వారిని, దోషకులైన వారిని, దోచుకునే వారిని, దేవుని రాజ్యమునకు వారసులు కాని వారిని
ప్రేమిస్తాడా? వారి దోషాలు కడుగుతాడా? వాడు పాపాలు కడుగుతారా? దేవుని ఆత్మయందు ఆయన కడుగుతాడా? కడగబడగలుగుతామా అంటే, కొరింథీ సంఘపు వారు మీలో కొందరు అట్టివారే ఉంటిరి కానీ ఇప్పుడు ఎట్టివారుగా ఉన్నారు? పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారంట. కొరింథీలో ఉన్న సంఘస్థుల్ని అడగండి ప్రియులారా, వారు దేవుని రాజ్యంలో ఉన్నారు. వారి జీవితం అంతా మారిపోయింది. పరిశుద్ధులుగా తీర్చబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రభు ఎట్టి మనుషున్నైనా ఆయన రక్తములో ఆయన కడిగి శుద్ధి చేసేటటువంటి వాడు ప్రియులారా. ప్రకటన గ్రంథం 1:6 ఇలా చెప్పబడుతుంది, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి అంటూ, విడిపించిన వానికి అంటే అనేక ప్రాచీన ప్రతుల్లో కడగబడిన వానికి అని అర్థం అంట. పాపము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రక్తము వలన విడిపించాడంట. అంటే విడిపించడం అంటే ఏంటి? ఆయన రక్తముతో మన దోషములు, మన పాపములు ఆత్మయందు కడగబడ్డం అండి. ఏమండి, ఒక వాషింగ్ మిషన్ ఉంది, బట్టలన్నీ మైలుతో ఉన్నాయి. ఏం చేస్తామండి మనం? ఆ వాషింగ్ మిషన్లో బట్టలన్నీ పెట్టి ఏదైతే దానికి కావాలో, సోప్ కావచ్చు కానీ ఆ పౌడర్స్, లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొలత చొప్పున పోసి మనం బటన్ ఆన్ చేస్తున్నాం. 1 గంట 2 గంటల తర్వాత మనం చూస్తే ఏమవుతుందండి? వాటిని బయటకు తీస్తుంటే వాటికి ఉన్నటువంటి మైల, మరక, మురికి అంతా పోయి శుద్ధంగా మంచిగా ఆరబెట్టిన బట్టల వలె శుభ్రంగా తెల్లగా మంచి బట్టలుగా మరలా అవి మనం వేసుకోవడానికి ఉపయోగపడేగా బయటకు వస్తున్నాయండి. ఆ ప్రొసీజర్, ఆ ప్రాసెస్ మనమేం చూడం. దేవుడు ఒక పాపి అయిన మనుష్యుడు తన యొద్దకు వచ్చినప్పుడు తన హృదయాన్ని ఎలా శుద్ధీకరిస్తాడో, మారు మనసు చేత, పశ్చాత్తాపం చేత ఆ మనిషి యొక్క హృదయాన్ని ఎలా మెత్తన చేస్తాడో, తన పాప జీవితం నుండి ఎలా విడిపిస్తాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రక్తముతో ఆ దోషములన్నీ ఎలా కడుగుతాడో, అది ప్రాసెస్. దేవుడు ఆ వ్యక్తిని శుద్ధి చేసిన తర్వాత తను బయటకు తీసుకొస్తున్నప్పుడు ఒక నూతనమైన వ్యక్తి. అదే బైబుల్ చెప్తున్న క్రొత్త జన్మ అంటే అర్థం ఏంటంటే అదే మారు మనసు పొందిన అనుభవం అన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించి యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచితే ఆ మారు మనసు పొందిన ఆ అనుభవమే ఒక నూతన జన్మ. తనని బయటికి ఒక కడిగినటువంటి ముత్యములాగా, ఒక ప్రాసెస్ అయినటువంటి ముత్యం ఎలా షైనింగ్, ఎలా మెరుస్తుందో. నిజం ప్రియులారా, పరిశుద్ధపరచబడిన వారుగా, నీతిమంతులుగా తీర్చబడ్డారంట. దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను. ప్రభు నిన్ను నన్ను శుద్ధి చేసేవాడు, కడిగేవాడు. అందుకే ఆయనకి మహిమా ప్రభావములు యుగయుగములు కలుగునుగాక అన్నాడు. ఆమేన్. కనుక ప్రియులారా, మనం కడగబడతాం. ఈ యొక్క వాగ్దానం అంటే మనం నీతిమంతులుగా తీర్చబడతాము అనేటటువంటి వాగ్దానం దేవుడు పూర్వమందే అబ్రహాముకి ఇచ్చినట్లు ఆది కాండంలో వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అది గలతీయులకు రాసిన పత్రిక 3:8 మనం గమనిస్తే, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని
లేఖనము ముందుగానే చూచి దేవుడు అబ్రహాంతో ఇలా అన్నాడు, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. ఎంత గొప్ప దేవుడండి! అబ్రహాముకు కూడా సువార్త ప్రకటించాడంట ముందుగానే. అంటే అబ్రహాముకు సువార్త చెప్తున్నప్పుడు దేవుడు అబ్రహాం వెనకాల ఉన్న అన్యజనుల రక్షణ ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ అన్యజనుల యొక్క రక్షణ, వారు ప్రభువుని ఎరగడం, ప్రభువుని నమ్ముకోవడం, ప్రభువుని ఆరాధించడం, ఇదంతా ప్రభువు చూసి ప్రభువు అంటున్నాడు, అన్యజనులందరూ నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడతారయ్యా అబ్రహాము అన్నాడు. అబ్రహాము నీతిమంతుడు కనుక అబ్రహాము సంతానము వారు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. ఎప్పుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించినప్పుడు. కనుక ప్రియులారా, అబ్రహాముకు వాగ్దానం చేసేటప్పుడు అన్యజనులందరూ ఆశీర్వదింపబడతారని, వారు నీతిమంతులుగా, అబ్రహాము ఎలాగైతే నీతిమంతులుగా తీర్చబడ్డాడో విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడతామని లేఖనం చెప్తుంది. అబ్రహాము విశ్వాసం మూలముగా అబ్రహాము దేవుని నమ్మాను కనుక అది అతనికి నీతిగా ఎంచబడిన అని రాయబడి ఉంది. కాబట్టి అబ్రహామును ఎలా నమ్మినప్పుడు నీతిగా ఎంచబడిందో, నీవు నేను కూడా అబ్రహాము మరి ఏ మార్గమునైతే నడిచారో ఆ మార్గంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం నమ్మినప్పుడు మనం కూడా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. కనుక దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు అనడానికి ఈ వచనం ఎంత నిదర్శనమైనది. నీవు యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు చేసిన ఆ గొప్ప ప్రణాళికను నువ్వు గ్రహిస్తే, నీవు ఆయన రక్తములో నువ్వు ఆశ్రయించినట్లయితే, ఆయన రక్తంలో నీ పాపములు కడుగుకొని నీవు ఆయన్ని ఆశ్రయించినట్లయితే నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు. అపోస్తుల కార్యముల గ్రంథం 22:16 ఇలా చెప్పబడుతుంది, గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పెను. తడవు చేయుట ఎందుకు? ఇంత గొప్ప దేవుని ప్రణాళిక నీవు తెలుసుకుంటే, చాలామంది తెలుసండి ఆయన గొప్ప దేవుడని తెలుసు, పాపాలు క్షమిస్తాడని తెలుసు, పరలోకం ఇస్తాడని తెలుసు, మన పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచాడని తెలుసు. నీవు తడవు చేయటం ఎందుకు అంటున్నాడు ప్రభు. నీవు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపమును కడిగి వేసుకో. ఎందుకంటే నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు క్రీస్తు ప్రభు యొద్దకు నీ పాపమును ఒప్పుకొని నీ జీవితం మార్చుకో. పాపముతో ప్రారంభమైన నీ జీవితము అది నీ చేతిలోనిది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్మితే నీ పాపాలు కడుగబడతావి, నీతిమంతులుగా తీర్చబడతావు. ఇది నీ చేతిలోనే ఉంది. నీవు మారు మనసు పొంది నీతిమంతుడుగా మార్చబడతావో, లేదా పాపముతో ఆరంభమైన నీ పుట్టుకును పాపము పోగొట్టుకొనకుండా ముగిస్తావో, ఇది నీ చేతిలోనే ఉంది. మొదటి కీర్తనలో ఉన్నట్లు మంచి ముగింపు మన జీవితాల్లో ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.